ఇప్పుడే స్నానం చేసుకొచ్చాను. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. టైం వచ్చేసి షార్ప్ 7 అవుతుంది. ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి రెడీ అయినా. నేనైతే 4:45 లేచిన. ఇవాళ లేచి అంత లగేజ్ అంతా సర్దేసుకున్నాము, ఊరికి వెళ్దామని చెప్పేసి. ఏయ్ లేరా, వీడైతే నస్సా, వీనితో వర్రి వల్ల నాకు మా ఆయన కొట్లాటలు పెడతాడు. అనవసరంగా వీడిని హాస్టల్కి వెళ్ళి దొరికొచ్చిన నా పానానికి అని చెప్పేసి నేను మా ఆయన రోజు తిడుతున్నాం. వీడి చెప్పింది అస్సలు వినట్లేదు, మొండిగా తయారైంది. తీరా చాలు 6 ప్యాక్స్ చూసినాం కానీ టీషర్ట్ వేసుకో. లక్కీ రెడీ అయి కూర్చుంది. లక్కమ్మ పోదామా? రొటీన్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు ఊడ్చి దూడ్చి నాకేం చేసిన పని తప్పటట్లేదు. చిన్న కుక్క చాలా నడురా. నడు ఎంతసేపు చదువుతావురా? నాకంటే దీట చదువుడే ఎక్కువ ఉంది. నేను లేచిందే ఎప్పుడు. లక్కీ లక్కీ ఎక్కడికి పోతున్నావు నువ్వు? అక్క నువ్వు ఇద్దరు మంచి చూడు. లక్కీ ఇగో ఫోటో తీస్తా. లక్కీ చూడు, లక్కీ ఇగో నీకు కాదు రాజు. ఇగో లక్కీ ఫోటో తీసినప్పుడే చూడదు. ఇగో లక్కీ ఇగో ఇగో లక్కీ. అండ్ ఇంకా ఇంతకీ మీకు చెప్పలేదు కదా, అంతా సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇంకా మేమైతే సోమర్పేటకి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకా రావడానికి కూడా ఒక రీజన్ ఉంది, ఇంకా చెప్తాను. నేను ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇదిగో మొత్తము ఇంకా గుడాలు వండుదామని చెప్పేసి బొబ్బరి గుడాలు అయితే పెట్టేసిన. కట్టెల పొయ్యి మీద బొబ్బరి గుడాలు అయితే పెట్టేసిన అనమాట ఫస్ట్ వెళ్ళగానే. నాకు ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా ఇష్టం బేసిక్గా. బట్ ఆ పొగతోనే కొంచెం ఇబ్బంది, అదర్వైజ్ వంట చేయడం చాలా ఇష్టము. ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో అయితే ఇంకా అనుకోకుండా సడన్గా, యాక్చువల్గా 1 వీక్ నుంచి అనుకుంటున్నాం ప్రోగ్రాము. బట్ నాకు రీసెంట్గానే నాకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, దానివల్ల అయితే కొంచెం ప్రోగ్రామ్ అయితే పోస్ట్పోన్ అయిందనమాట. అండ్ ఇంతకైతే ఏంటి పూజ అనుకుంటున్నారా? మా ఇంట్లో దేవమ్మ పూజ. మేమైతే దేవమ్మ పూజ అంటారు, ఒక్కొక్కరు శుక్రవారం దేవుడు అంటారు. ఈ శుక్రవారం దేవుడు మాకు ఉంది కాబట్టి ఇంకా అనుకోకుండా అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంతకీ ఎందుకు చేసుకుంటాము అంత సడన్గా అంటే, ఇంకా మా అత్తకి హెల్త్ బాగాలేదు. ఇంకా ఆమెకి ఇంకా మొక్కితే కొంచెం ఆరోగ్యం నయమైందంటే ఇంకా సర్లే, ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఏముందని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసినాం అన్నమాట. ఇంకా అప్పటికే ఇంకా దేవ పూజకి పూజలు చేసే పంతులు వేరే ఉంటారండి. ఇంకా దానికి అంటే కొందరికి ఉంటుంది, తెలిసిన కొందరికి తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. బట్ అది పూజ అయితే ప్రాసెస్ ఇలా ఉంటుంది, మీకు సింపుల్గా చూపిస్తూ ఉన్నాను. సో ఇది యాటను కోయడానికి ముందు మొత్తం అంతా ఇలా దేవమ్మని మంచిగా కూర్చుని పెట్టేసి ఇంకా అన్నీ చేసి, ఇంకా మా అత్తకు కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే ఇంకా సర్లే అని చెప్పేసి చెప్పాను కదా. సో దానికని చెప్పేసి మొక్కు తీర్చుకోవడానికైతే దేవం పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా మేము ఒక్కరేమే కాదు, మా బావాళ్ళు మేము కలిసి చేసుకుంటున్నాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇలా ఫస్ట్ అయితే ఇంకా యాటకైతే కొంచెం ఇలా జరికిచ్చే వరకు ఇవన్నీ అందరికీ తెలిసిందే కాబట్టి సింపుల్గా అండి, ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ చుట్టాలు ఎవరిని పిలుచుకోకుండా అయితే చేసుకున్నాము. ఎందుకంటే మాకు కూడా బిజీ స్కూలు ఇదంతా హడావిడే ఉంది, పైగా ఇంటి దగ్గర పని నడుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవడం కూడా ఒక రకంగా కొంచెం బరువే. ఎందుకంటే రూపాయి కొంచెం అన్ని రకాలుగా చేస్తున్నాం. బట్ ఏవైనా కానీ ఇంకా మొక్కున్నప్పుడు చేయాల్సిందే కదా అని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. అప్పలు చెప్తుంది, అప్పలు లైటింగ్ వస్తలే బ్యాక్ సైడ్. బాయ్ ఫస్ట్ మొత్తం మా ఆడబిడ్డని చేసింది. ఫస్ట్
ఇప్పుడే వచ్చినా నేను వీడియో అది కార్యక్రమం అబ్బో ఎప్పుడో వచ్చి అప్పాలు చేసిందని ఇప్పుడే వచ్చింది అంత అయినాక మొత్తం అయిపోయినాక వచ్చినా నేను. అండ్ ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక నేను గుడాలు ఒకటి చేసేసాను. ఇక పంతులు అన్ని అందించే హడావిడిలో అయితే నిజంగా గుడగాలు ఇంకొంచెం గట్టిగా మెదిపితే పప్పు అయిపోయేలాగా అయిపోయినాయి, ఉడికిపోయినాయి. ఇక దాని తర్వాత కొంచెం బెల్లం పరమాన్నం చేసినాము, అది కూడా ఒక రకంగా అంత హడావిడిగా అయిపోయింది. ఇంకా అంతలోపు నేనైతే కొంచెం అప్పాలు కూడా చేసేసిన. ఇంకా అప్పుడే మా ఆడబిడ్డ కూడా వచ్చింది, తను కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా దాని తర్వాత ఇంకా లక్కీ గారిని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి నెక్స్ట్ అయితే ఇంకా నేను ఫాస్టింగే కాబట్టి ఇంకా అంత రెడీ అయిపోయిన తర్వాత ఒక్క పొద్దు ఇడిపిస్తారు ఇక పంతులు. ఇంకా అందుకే ఆ ప్రాసెస్ అయితే అవుతా ఉంది. అందుకనే ఇంకా మొత్తం అందరం కూడా ఇంట్లోకి వచ్చి ఇలా కూర్చొని ఇంకా పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసినాం. అండ్ ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాం కాబట్టి మొత్తం ఇంటికి వెళ్ళేసరికి ఇక అన్నీ ఫాస్ట్గా వంటలు అన్నీ కూడా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసినాము. మా ఆడబిడ్డకు ముందు రోజే చెప్పేసిన అన్నమాట, నైట్ వచ్చి కుదరడము లక్కీకి ఇట్లా తీసుకొని రావడం కుదరదు, కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేయండి అంటే ఇంకా మా ఆడబిడ్డ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసిపోయింది అన్నమాట. ఇంకా దాని రొటీను. సో ఇది మొత్తానికైతే పూజకైతే అంతా రెడీ అయిపోయి ఇలా పెట్టేసినాం. మొత్తానికి పూజ అయితే ఇక అందరం కూర్చొని ఫస్ట్ అయితే కంకణాలు కట్టించుకోవాలి కదా. ఇంకా అందరం కూడా 1 by 1 అందరం కూడా కంకణాలు కట్టేసుకున్నాము. ఇంకా అందరం మా ఆడబిడ్డలు, మా అన్నయ్యలు, మా బావ, పిల్లలు, మా మనవాళ్ళు, మనవరాళ్ళు, పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంకా అందరం కూడా మొత్తానికైతే కంకణాలు కట్టేసుకున్నాం అన్నమాట. పంతులకి నేను అడుగుతున్నాను, లెఫ్ట్ హ్యాండ్కి కట్టించుకోవాలి కదా అంటే ఆ పూజలు వేరే అమ్మ, ఈ పూజకి ఇలాగే కడతారా అని చెప్పేసి అన్నారు. సర్లే మనకు తెలియని ఉంటాయి కదా అని చెప్పేసి అలాగా నేను కట్టించుకున్న తర్వాత లక్కీ గడికైతే కడుతున్నాము కంకణము. లక్కీ అస్సలు ఆగట్లేదు, ఫుల్గా హైపర్ అది ఇది కొంచెం చికాకు చేస్తుంది. సో అది మొక్కు కాబట్టి కంపల్సరీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కాబట్టి వెళ్ళాము. బట్ లక్కీని ఇట్లాంటి సిచ్యువేషన్లో అయితే కొంచెం బయటకు తిప్పలేము, చాలా కష్టం. పైగా ఊర్లో చలి అయితే మామూలుగా లేదు దేవుడా, చలి విపరీతమైన చలి. ఆ చలిని చూసి మనం తట్టుకోలేము, అంత కూల్గా ఉంది మొత్తానికి. ఇంకా మేము మార్నింగే స్టార్ట్ అయినాం కాబట్టి ప్రసాదాలు అన్నీ ఫాస్ట్ చేసేసినాము. ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 2:30, 3 అయిపోయింది అనుకోండి. అన్ని ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయ్యి పూజ చేసేవరకు 3:30 అయింది అనుకుంటాను. కొంచెం ఎర్లీగానే అయిపోయింది ఇంకా పూజ. ఇంకా నైట్కు ఇంకా అదంతా చలికాలం పైగా ఇదంతా పెట్టుకుంటే కుదరదని చెప్పేసి ఫాస్ట్గా హడావిడిగా అయితే ఇంకా అందరూ కూడా ఇలాగా కూర్చున్నాము. ధీరజ్ని రమ్మంటే అస్సలు రావట్లేదు. అదే ఇక్కడ ధీరజ్తోనే అదే గొడవ నడుస్తూ ఉంది. పిలిస్తే కూడా రావట్లేదు. వాళ్ళ నాన్నకి ధీరజ్కి ఇట్లాంటి ఏదైనా పిలిచినప్పుడు మా ధీరజ్కి చాలా కోపం వస్తుంది. బట్ మాకు కూడా ఫుల్ కోపం వస్తుంది అనుకోండి. చెప్పింది వినడు కాబట్టి కొంచెం కోపమే వస్తుంది. మొత్తానికి అదే ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉందన్నమాట. నేనైతే వీడియో మోస్ట్లీ ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు, ఎందుకంటే కొంచెం గుర్తుగా ఉండిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఇలాగా. సో మొత్తానికి మాడిబిడ్డ అయితే అక్కడ మంగళారతి, అక్కడ దేవుడి దగ్గరికి కావాల్సిన అన్నీ సర్దుతూ ఉంది. ఇంకా మేమేమో ఒకరి తర్వాత ఒకరం అందరం కూడా కంకణాలు కట్టుకుంటూ ఉన్నాము. మేమంతా ఇటు సైడ్ కూర్చొని పూజ గురించి చూస్తూ ఉంటే లక్కీగాడు కవర్లో ఉన్న అరటిపళ్ళు ఆ టేబుల్ పైన అన్నీ ఒక్కొక్కటిగా సర్దుతూనే ఉందన్నమాట. అట్లుంటుంది మరి మనతో. ఎవరి పనిలో వాళ్ళు హడావిడిగా బిజీగా ఉన్నారు మొత్తానికి. ఉల్లి పువ్వుల చీరలు కట్టుకా మాతరణి, ఉల్లి పువ్వుల చీరలు కట్టుకా, ఉల్లి పువ్వుల చీరలు కట్టి మల్లె పువ్వుల దండలేసుకా, మడిక మాతరణి, మల్లె పువ్వుల దండలేసుకా, నాగంబాముల చీరలు కట్టుగా నడికటయ్యవే మాతరణి, నాగంబాముల చీరలు కట్టుగా, నాగంపాముల చీరలు కట్టుట చాలా జనమే జనని, నాగంపాముల చీరలు కట్టుట ఓముమని మెక్కుబట్టిన ఓం కాలివి మన్నించావే మా శక్తివి, ఓముకారమున పుట్టిన తల్లి ఉరడాడవే మాతరణి, ఓముకారమున పుట్టిన తల్లి, అవి
తల్లి పొట్ల పువ్వుల సీరలు కట్టు నాగంబాబుల సీరలు కట్టుక నడికాట్లయ్యవ మాదరని నగంబాబుల సీరలు కట్టుక మల్లె పువ్వుల దండలేసు కామౌద్దల మెత్తవే మాదరని మల్లె పువ్వుల దండలేసు వీర పువ్వుల సీరలు కట్టుక విరగలావే మాదరని వీర పువ్వుల సీరలు కట్టుక అది బంతి పువ్వుల దండలేసుక భవనందల శరణ్ నూతన భక్తం కృష్ణుడు దేవి రావమ్మ లక్ష్మీ దేవి రావమ్మ దేవి రావమ్మ లక్ష్మీ దేవి రావమ్మ దేవి దేవి అని దేవతలందరూ దేవి దేవి అని దేవతలందరూ ఉనికి తలుతులే పను రాలని దేవి రావమ్మ లక్ష్మీ దేవి రావమ్మ ఆదిశక్తి అమ్మవారు లోకమాతము పరంజోను నువ్వు వలసిన వారికి మదిలో ఉండవు నువ్వు పాడందుండవు గొడ్డందుండవు నువ్వు భూమి అందుండవు భూలోకముండవు నువ్వు కలిసిన వారికి తలాపు ఉండవు నువ్వు ఆదిశక్తిని అమ్మవారు అంబరేణి జగాదంబరేణి అంబహాంబవే చారదంబవు నిలాలవే నిగమమ్ము పోవవు ఆదిశక్తిని అమ్మవారు దేవి రావమ్మ లక్ష్మీ దేవి రావమ్మ జల పుష్టినవు జలగరి మాతవు అంబర నీకు వార్పల చేస్తాము నువ్వు ఎప్పు కానుకో పేరు కాయలు కొమ్ములు తిరిగిన గొర్రె పోతురు దేవి రావమ్మ లక్ష్మీ దేవి రావమ్మ వేమమ్మ సుందరం చచ్చివర్ణం చిత్రపుజం నమాస్వం వటే కామారు మణి గజాన పద్మలు చక్కని దేమ లగ్నం నాగవెల్లి గజాన పద్మకరం ఏకదంత వికోదంతి పరం పతం సరణమస్వభ్యం వటే కామారు పని అయ్యవటీరి దేవమ్మ నీకు తలవారు అయ్యవటీరి మేము అట్లనే దేవనంగా తీసుకున్నాడేనా పంతులు మంచిగా మట్టి కళ్ళు గ్లాసులు బాబు ప్లాస్టిక్ గ్లాస్ అండ్ ఇంకా పూజ ఎండ్ అయ్యే టైంకి అమ్మ నాన్న కూడా వచ్చేసిర్రు. సో మొత్తానికైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ తర్వాత అయితే పూజలో పెట్టిన ప్రసాదము ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే తినాలంటే నేను తినడానికైతే మావాడు ఫస్ట్ ఉంటాడు, కానీ ఏదైనా పని చెప్తే అసలు తీరదు కాడు, వినడు. ఇంకా అందుకని చెప్పేసి ఒక్క పొద్దు విడుచుడు అయితే అయిపోయింది. ఇంకా అది అందరికీ తెలియదు ఆ ప్రాసెస్. దేవమ్మ పూజ అంటే కొందరికి మాత్రమే తెలుస్తుంది, చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాసెస్. ఇంకా అందుకనే పాటలు పాడుతూ ఇదంతా సింపుల్గా ఇలాగే ఉంటుంది. మా ఇంట్లో పూజ అయిపోయింది, మా ఇంట్లో ఒక్క పొద్దు వదలడం అయిపోయింది. నెక్స్ట్ అయితే పూజ మా బావాళ్ళ ఇంట్లో అన్నమాట. ఇంకా అందుకనే సో మొత్తానికి చుట్టాలతో ఇల్లంతా కలకలలాడిపోయింది. ఇంక పెద్దగా ఎవరిని పిలుచుకోలేదు, మేము ఉండేదే తక్కువ, ఇంక అందరినీ పిలుచుకొని హడావిడి చేయలేం కాబట్టి ఎవరిని పిలవలేదు. అమ్మ నాన్న మా ఆడబిడ్డలు ఇంకా అంతే, ఇంకెవరినైతే పిలుచుకోలేదండి. సింపుల్గా ఉన్న దాంట్లో ఇలా పూజ అయితే చేసేసినాము. నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే ఇక మా బావాళ్ళ ఇంట్లో ఇలా సింపుల్గా, మా బావాళ్ళ ఇంట్లో కూడా ఇంకా మా మనవరాళ్ళు అల్లుళ్ళు బిడ్డలు అంతా హడావిడి. మొత్తానికి ఇంత పిల్లలు అయితే భలే ఉన్నారండి. అబ్బా ఒకటే జనరేషను, మా మొత్తం 4 జనరేషన్స్ అన్నమాట. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎంతమంది మా జనరేషన్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి.
మొత్తానికి చూపిస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే అమ్మవారి ముందు పెట్టిన గౌరవం ఉంటుంది కదా, గౌరవం అని ఇంట్లో మనిషి అంటే ఆడపిల్లలు అంటే ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మింగమని చెప్పేసి ఇస్తారు. బట్ అవన్నీ కూడా ఉంటాయి. సో చెప్పాను కదండి, ఆ పూజ చేసే వాళ్ళకి ఆ ప్రాసెస్ అయితే తెలుస్తుంది. ఇంకా దాని తర్వాత వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా చుట్టాలు ఎవరు లేరు, ఇంకా మొత్తానికి వీళ్ళే మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలు ఇంకంతే. ఇంకా లక్కీకి అయితే అమ్మ అన్నం తినిపిస్తూ ఉంది. లక్కీకి మార్నింగ్ నుంచి వాస్తవంగా అన్నం పెట్టలేదు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి టిఫిన్ తీసుకెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళాక కొంచెం ఉప్మా అది ఇది చేసి తినేసిర్రు. దాని తర్వాత లక్కీకి అయితే బాగానే ఆకలేసింది. అమ్మ రాగానే ఇంకా ఫస్ట్ ఆ పని చేసుకుంది అనమాట. లక్కీకి తినిపించడమే మా ఫస్ట్ పని కదా. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా కామారెడ్డి నుంచి అయితే మా సున్ని, మా మరిది, మా స్వరూప, మా ఇంకో మరిది అందరు కూడా ఈవినింగ్ టైంలో వచ్చేసారు. అంటే కొంచెం ఎర్లీగానే వచ్చారు, 4 o'clock అలా వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంకా వాళ్ళంతా ఇల్లంతా చూసి, మా స్వరూప ఇంతకుముందు వచ్చింది కానీ మా సున్ని ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటికి, అందుకే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఎందుకంటే పల్లెటూరులో ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి, సింపుల్గా పాతకాలం మోడల్స్ అలా ఉంటాయి. అందుకనే మా ఇల్లు ఇది అని చెప్పేసి నేను వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో కూడా సర్దాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి బేసిక్గా, ఎందుకంటే ఇంకా ఎక్కడికక్కడి సామాన్లు ఉన్నాయి. ఇల్లు రిపేరింగ్ కూడా కొంచెం బాగానే ఉంది, చాలా ఉంది. ఇంకా రాగానే వీళ్ళకైతే ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ అయితే అందరికి పెట్టేస్తున్నా అన్నమాట. ఏం పోవాలి నువ్వు కూడా అండ్ ఇంకా అప్పుడే కరెంట్ అయితే పోయింది. కరెంట్ పోయింది కాబట్టి కొంచెం చీకటిగా కనిపిస్తుంది మీ అందరికీ. ఇంకా అందుకని ఇంకా దేవుడి దగ్గర పెట్టిన దీపాలతోనే కొంచెం వెలుతురు వస్తుంది. ఏదో సడన్గా కరెంట్ అయితే పోయింది. ఇంకా ఇంట్లో అంటే కొంచెం చీకటిగా ఉంటుంది కదండి. ఇంకా అందుకనే ఇల్లంతా ఇల్లు చూసి ఇల్లంతా ఇది అది అనుకుంటా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి. సో అది చుట్టాలతో చెప్తున్నాను కదండి, హడావిడిగా మార్నింగ్ నుంచి ఒక్కదాన్ని ఎన్ని పనులు చేసినా అంటే నాకే కొన్నిసార్లు గ్రేట్ అనిపిస్తూ ఉంటుంది. చెప్పాను కదండి, మనకి ఏ పని చేయడమైనా మేనేజ్ చేయడమైనా వెన్నతో పెట్టిన విద్య లాంటిదే. సో అదంతా కామన్ అనుకోండి. బేసిక్గా అన్ని పనులు చేయగల సత్తా మనకైతే ఉంది. అండ్ ఇంకా అప్పటికే ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ చేసేసినాం కొంచెం ఎర్లీగానే, ఎందుకంటే చలికాలం కాబట్టి ఇంకా కొంచెం కూల్గా ఉంటుంది. కొంచెం తొందర తింటే ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఫాస్ట్గా అయితే మొత్తానికి వంటలు కాగానే ఇంకా ఇలా తినడానికి వచ్చినప్పటికి 5 అవుతుంది. 4:30 5 ఆ టైం, ఎందుకంటే చీకటి అయితే 5:30కే చీకటి పడిపోతుంది కదా. అండ్ ఈ టైం వచ్చేసి మేబీ 5 4:30 ఆ టైం అనుకుంటాను. ఎర్లీగానే వంటలు అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తింటూనే ఉన్నారు. ఇంకా పండగ అంటే తెలుసు కదండి, ముక్క చుక్క అన్నీ ఉండాల్సిందే కాబట్టి ఇంకా అదంతా కామను. ఇంకా అందరు తిన్న తర్వాత మేము కూడా కూర్చున్నాము తినడానికి ఇంకా 1 by 1. ఇంకా స్పెషల్స్ వచ్చేసి తెలుసు కదా, మటను, చికెను, ఇంకా ఇంతే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్. సో రొటీన్ ఇవే. ఇంకా మేము మా ఆడబిడ్డలు అండ్ మా యారన్లు, మా సొన్ని, అలాగే మా సరుప, మేమందరం కూడా ఇంకా నెక్స్ట్ అయితే తినడానికి కూర్చున్నాం అన్నమాట. ఇంకా అందరు కూడా ఎవరు లేరు పెద్దగా, చుట్టాలు వీళ్ళే చెప్పాను కదా, అందుకని చెప్పేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంకా తినేసి అయితే కొంచెం కూల్గా క్లైమేట్ ఉంది, బయట కూర్చొని తినాలన్నా కొంచెం ఇబ్బందిగానే. బట్ వేడివేడి రైస్, వేడివేడి కర్రీ ఉంది కాబట్టి ఓకే అనిపించింది. బట్ టేస్ట్ అయితే కర్రీస్ ఇంతకు టేస్ట్ అంటే ఓకే లాగానే అయింది. కర్రీ సూప్ బాగుంది, బట్ గ్రేవీ కొంచెం థిక్నెస్ రాలేదు, కొంచెం పలచగా అయింది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉండేది. సో అందరం తిన్న తర్వాత కాసేపు మంటలు పెట్టుకొని మంచిగా కూర్చున్నాము. ఇంకా దాని తర్వాత అందరం కూడా టీ తాగుతున్నాం మేము ఇక్కడ. రేపు కొత్త ఫోన్ వస్తుంది. ఇది రేపు నీ ఫోన్ నీకు షిఫ్ట్ అవుతుంది. నీ బావ ఇప్పించిన అనుకుంటారా ఫోను? నా కష్టార్జితం. అవునా? అయితే తీసుకొచ్చి మరి దేనికి వీడియోగా? నా కష్టార్జితం పాత మీరందరూ ఎడర్చిరు
పలకనామకే టీ తాగుతారు ఇప్పుడు అంతా తినేసిర్రు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు 200 పోయింది చాయ్ దొరికిందా చక్క తక్కువైందా అండ్ ఇంకా నైట్ అయితే అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారనుకోండి. బట్ అమ్మ అయితే ఉదయం 4కి లేచింది. లక్కీగా యాక్చువల్గా నైట్ అంతా సరిగ్గా పడుకోనే లేదు. ఇంకా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేస్తూ ఉంది. నేనేమో అప్పుడే నిద్రలకి లేచి చిన్నగా వీడియో క్యాప్చర్ చేశానన్నమాట. నైట్ అంతా కిందే పడుకున్నాము, కప్పుకోవడానికి సరిగ్గా బెడ్షీట్ లేక అబ్బా నరక యాతన నైట్ అంతా. ఎప్పుడెప్పుడు తెల్లారుతా అని వెయిట్ చేసినాము. కొన్ని సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి. ఇది ఇవాల్టి వీడియో. నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.